అన్న అందరివాడు. ఆయన ఒక పార్టీకో ఒక ప్రాంతానికో పరిమితం కాదు, అందరివాడు అంటూ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు తెలుగు రాష్ట్రాల నేతలు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల నేతలు నివాళులర్పించారు. తెలంగాణలో అయితే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. దివంగత నేత మాజీ సీఎం ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు నివాళి అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాటుకు కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు, సినీ స్టార్స్ తరలివచ్చారు. ఎన్టీఆర్ సేవలు, జ్ఞాపకాలను అభిమానులు గుర్తు చేసుకున్నారు. ఆయన కూతుళ్లు, కుమారులు, మనుమళ్లు వచ్చి నివాళి అర్పించారు. తెలుగు ప్రజలంతా ఎన్టీఆర్ను కుటుంబ సభ్యులా భావిస్తారన్నారు ఎంపీ పురంధేశ్వరి. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ నిలిచారన్నారు. తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉండాలన్నారు పురంధేశ్వరి. ఉదయాన్నే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాక సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించి కేక్ కట్ చేశారు నారా భువనేశ్వరి. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. ఎన్టీఆర్కి భారత్ రత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోసారి కోరుతామన్నారు భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్రై చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపైనా మనకి మన అన్నగారికి ఆ భారత్ రత్న అనేది తప్పకుండా ఆయనకి అందుతుంది. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, పోరాడలేదు. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా ఆలోచించి ఆయనకి ఆ పథకం ఇవ్వాలని తెలుగుదేశం కానీ తెలుగు ప్రజల ద్వారా నేను సెంట్రల్ గవర్నమెంట్ని నేను తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాను. ఏపీలో టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నివాళి అర్పించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నివాళులర్పించారు. ఖమ్మంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం దగ్గర జయంతి వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఎక్కడ కూడా ఇవాళ ఎంతో మంది ఎన్ని మాట్లాడినా కూడా 54 అడుగుల ఎత్తున్నటువంటి ఈ విగ్రహం ఎక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని మొట్టమొదటిసారి మళ్ళా ఖమ్మంలో పెట్టుకున్నాం. ఏదేమైనా కూడా ఇక్కడ రాజకీయాలు కాదు, ఆ నాయకుడిని గుర్తుంచుకోవాల్సిన అవసరం పార్టీలకు అతీతంగా ప్రజలకు అవసరం ఉండదని చెప్పి ఆ నాయకుడు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయో, ఆ నాయకుడు ఇచ్చినటువంటి మరి ఏదైతే మనకి అవకాశాలు ఎంతో మందికి మరి రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో ఉంటాడని చెప్పి. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు ఆయన పేరు మీదున్న పార్కును కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. మనం ఖమ్మంలో ఏర్పాటు చేసుకున్న విగ్రహం ఇప్పటి వరకు కూడా ఎవరు పెట్టలేరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ లేదా ఇంకోళ్ళ ఆధ్వర్యంలో కానీ ఇంత ఎత్తైన విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేయలేకపోయారు. అది మనం ఆయన 100వ జయంతి సందర్భంగా ఆ రోజున మే 28 చేయాలనుకున్నాం. అప్పటికి పూర్తి కాక కొన్ని అవరోధాల వల్ల ఆ తర్వాత వచ్చి కేటీఆర్ గారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ కానీ లేదా కార్పొరేషన్ అధికారులు కానీ లేకపోతే అధికార పార్టీ కానీ కనీసం ఈ 2.5 సంవత్సరాల్లో మరి ఇటువైపు తిరిగి కూడా చూడలేదు. మరి వెలగని లైట్లు ఉంటే తీసుకుపోయి కనీసం వాటిని రీప్లేస్ కూడా చేయలేదు. బండలు ఊడగొట్టి అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఇక్కడ చుట్టూతా మరి తిరుగుతూ ఉండి ఇదంతా డ్యామేజ్ చేసినా కూడా కనీసం పట్టించుకోలేదు. ప్రధాని మోదీ, చిరంజీవి, లోకేష్, చంద్రబాబు సహా ప్రముఖ నేతలు, సినీతారులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్కు నివాళి అర్పించారు. ఆయనతో తమకున్న అనుభవాలు, ఆయన ఆశయాలను గుర్తు చేసుకున్నారు.